నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు సంద్ర బిగ్ టాక్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడం మొదలు రాష్ట్ర గీతం స్వరకల్పన వరకు ప్రతిదీ వివాదాస్పదమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టింది. అందులో భాగంగా తెలంగాణ రాజముద్రలో మార్పులు చేర్పులకు పూనుకుంది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతోంది బీఆర్ఎస్. తెలంగాణ ఆనవాళ్లను చెరిపే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తోంది. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గీతానికి ఎంఎం కీరవాణితో స్వర కల్పన చేయించడం కూడా వివాదాస్పదమవుతోంది. తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అని కళాకారులు ప్రశ్నిస్తున్నారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉద్యమకారులను సన్మానిస్తామని ముఖ్యమంత్రి అంటుంటే, తెలంగాణ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేది లేదని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. కొత్త ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేయట్లేదా? పాత ప్రభుత్వం దారిలోనే కొత్త ప్రభుత్వం ప్రయాణిస్తుందా? ఇదే అంశాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, వివాదాల వేడుకల అంశం మీద మన చర్చను ప్రారంభిద్దాం. మన చర్చలో పాల్గొంటున్నారు, మన స్టూడియోలో వచ్చి అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ బైకాని గారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు. ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కానీ ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం ప్రయత్నాల మీద బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర చిహ్న మార్పుపై బీఆర్ఎస్ నేత కర్నే ప్రభాకర్ ఏమంటున్నారో ఒకసారి విందాం. ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు ఇప్పటికే అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. రాష్ట్ర చిహ్నంలో ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్ళు అనిపిస్తే నిజానికి ఆనాడు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని, ఆనాటి అభివృద్ధిని కూడా చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తీసేస్తారా? వాటిని కూడా విధ్వంసం చేస్తారా? ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు, అనేక దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా ధ్వంసం చేస్తారా? గోల్కొండ నవాబుల కాలంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా చెరిపేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఇక తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన అసంతృప్తికి కారణాలేంటో ఆయన మాటల్లోనే విందాం. ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకులు పుట్టన పెట్టుకున్నారు. 18 మందిని చంపారు. నయం లేడు, గేమ్ లేడు, పోలీసులతో చంపించారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఊరుకుంటామా? మేము ఇప్పుడు ఉన్నారు కదా, అధికారంలో క్షమాపణ చెప్పాలి, సంజాయిషి ఇచ్చాలి. ఆ రోజు కమిషనర్గా ఉన్నవాడే ఈరోజు మీ పార్టీలు ఉంటే ఏమనాలి? మేము కడుపు మండదా మాకు? మేమైతే రేపు 2వ తారీఖు నాడు రాము, చెప్తున్నాం కోదండ రాము గారు, మేము రాము. అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు పోతారని కూడా చెప్తాం. తెలంగాణ వాళ్ళని వద్దని చెప్తాం మేము. వినాలే మేడం, వినాలి. అటు నిరంతర జాగరూకత. ఇట్లనే అన్నారు కేసీఆర్ 5 ఏళ్ళు. ఎవరు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది, ఒప్పుకోవాలి. అది 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీ అమర త్యాగాలను చూసి బిల్లు పెట్టింది. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. 5 ఏళ్ళు అసెంబ్లీకి పోలేదు, పార్లమెంట్కి పోలేదు, అయినా భరిద్దామన్నారు. శ్రీరాములు యాదవ్ ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర రైట్, ఇదే అంశానికి సంబంధించిన చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ బైకాని గారు ఉన్నారు. యాదవ్ గారు నమస్తే. నమస్తే.
రైట్. లింగం యాదవ్ గారు, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంటే ఒక పండగ వాతావరణం, పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా ఒక పండగ వాతావరణంలో ఈ సెలబ్రేషన్స్ మనం జరుపుకోవాల్సి ఉంటుంది. కానీ మీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాత రాష్ట్ర చిహ్నాన్ని తొలగించి ఒక కొత్త చిహ్నాన్ని రూపకల్పన చేస్తూ ఉంది. దాంతోపాటు ఒక రాష్ట్ర గీతాన్ని కూడా చేస్తూ ఉంది. ఈ రెండు అంశాల చుట్టూరానే వివాదం నడుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర గీతానికి సంబంధించి తెలంగాణ సంగీతకారుని కాకుండా ఆంధ్రాకు సంబంధించిన ఎంఎం కీరవాణి చేత మ్యూజిక్ కంపోజ్ చేయడాన్ని కొంత తెలంగాణ వాదులు తప్పుపడుతూ ఉన్నారు. ఏంటి ఈ రెండింటిని మీరు ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు కోపానిస్టులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ తెలంగాణ ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ 10 సంవత్సరాలుగా గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి తెలంగాణ గేయాన్ని ఎందుకు అఫీషియల్ గేయంగా ఎందుకు ప్రకటించలేదండి? ఒక దళిత రచయిత కవి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఊగినటువంటి పాట జయ జయ హే తెలంగాణ. ఇవాళ మీరు చేయని కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రిమండలి అందరూ కలిసి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ అందశ్రీ పాటని ఇవాళ జయ 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 తెలంగాణ ఇవాళ అఫీషియల్ గేయంగా ఇవాళ ప్రకటించడం జరుగుతుంది. ఇవాళ దీంట్లో తప్పే ఉందండి? ఇవాళ నువ్వు 10 సంవత్సరాలు మరి ఎందుకు చేయలేదు? అంటే ఒక దళిత కవికి రచయితకు పేరు వస్తలేదనా, పేరు వస్తుందనా నువ్వు చేయకపోవడం? మరి ఇవాళ ఇన్ని గురించి మాట్లాడుతారు. ఇంకొకటి ఇవాళ మీరు అంటున్నారు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చురని. ఇవాళ కవి అండి అందశ్రీ గారు కోరిక మేరకే అది జరుగుతుంది తప్ప ఇక్కడ మాది ఇవాళ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ప్రభుత్వం ముఖ్యమంత్రో కాదు. ఆ కవి రచయిత ఆయనకు అనుకూలంగా ఏ విధంగా స్వరకల్పన జరుగుతుందో ఆ స్వేచ్ఛ ఉంది. ఆయన ఆ విధంగా పెడితే ఇవాళ కేసీఆర్ ఇవాళ నాయకులు మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ పేరు ఎందుకు పెట్టుకున్నాడు? కల్వకుంట్ల తారక రామారావు మరి ఆంధ్ర వ్యక్తి పేరు కదా. మరి ఇలా ముందు మరి 10 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నావు, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, మరి నువ్వు పేరు ఎందుకు మార్చుకోలేదండి? ఇవాళ ఆంధ్ర వ్యక్తి ఒక కవికి రచయితకి ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకోటి కీరవాణి గారు ఎక్కడ కూడా తెలంగాణను ఆపోజ్ చేయలే, మీరు ఆ విషయం కూడా మర్చిపోవద్దు. ఇవాళ ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ ఏమన్నాడండి? ఎవరైతే తెలంగాణని ఆపోజ్ చేస్తారో వాళ్ళని వ్యతిరేకించింది తప్ప పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆపోజ్ చేయలేదు. ఇది మన తెలంగాణ ఉద్యమం నినాదం. మీరు దాన్ని కూడా ఇవాళ రాజకీయం చేస్తున్నారు. ఇంకొకటి ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు కదా మరి టీఆర్ఎస్ నాయకులు. మరి ఇవాళ తెలంగాణని యాదగిరి గుట్ట, తెలంగాణ నేను ఒక నల్లగొండ జిల్లాగా బిడ్డగా చెప్తున్నా. మేము చిన్నప్పటి నుంచి మా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అనుకున్నాం, యాదగిరి గుట్ట అనుకున్నాం. ఇవాళ ఎవరి కోరిక మేరకండి చిన్నజీయర్ స్వామి. మరి చిన్నజీయర్ స్వామి ఎవరండి? ఇవాళ కోట్ల విలువ చేసే భూమిని చిన్నజీయర్ స్వామికి కట్టచెప్పిండు. మరి ఏ వ్యక్తి అని? ఆంధ్ర వ్యక్తి కదా. ఇవాళ అదేవిధంగా ఇప్పుడు యాదగిరి గుట్టని ఆర్కిటెక్చర్ చేస్తున్న టెంపుల్ ఆనంద సాయి ఎవరండి? ఆంధ్ర వ్యక్తి కదా. ఇవాళ అంతేందుకండి తెలంగాణ అమరవీర స్తూపాన్ని కూడా కట్టినటువంటి కాంట్రాక్టర్ ఎవరండి? పుల్లయ్య. ఎవరండి పుల్లయ్య? కడప జిల్లా వ్యక్తి, ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మెగా కృష్ణారెడ్డి ఎవరండి? ఆంధ్ర వ్యక్తి కదా. ఇంకొకటి ఇవాళ గతంలో మీరు చేనేతానికి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టింది ఎవరండి? సమంత గారు. మరి సమంతది ఏ రాష్ట్రం అండి? ఇవాళ వాళ్ళ పర్సనల్ విషయాలు ఇవాళ సమంతకు ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేసిరు, వాళ్ళు ఎట్లా బెదిరించారు, నేను విజ్ఞుడు ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పదలుచుకోవాలి. ఇవాళ మరి చేనేతకు అంబాసిడర్ ఎట్లా పెట్టినండి? అదే విధంగా రకుల్ ప్రీత్ సింగ్. ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ రామారావు వాళ్ళు కలిసి ఏం చేసి పర్సనల్ విషయాలకు పోదలుచుకోలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది నేను పోదలుచుకోలేదు. మరి ఆమె బేటీ బచావ్ బేటీ పడావ్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎట్లా పెట్టినండి? మంచి లక్ష్మిని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎట్లా పెట్టినండి? ఇవి పెట్టినప్పుడు మీకు గుర్తురావా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల ఒక పండుగ చేసుకుంటున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇవాళ 10 సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పండుగ పూట రాజకీయాలు ఎందుకండి? నేను చూటిగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, మీరేమైనా చేయాలనుకుంటే ఎస్ వీఆర్ రెడీ టు డూ పాలిటిక్స్. నువ్వు సమయం వచ్చినప్పుడు రాజకీయాలు చేయి. ఒక తెలంగాణ అంతా సబ్బండ వర్గాలంతా కలిసి ఇవాళ ఒక వాతావరణంలో ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే దీన్ని రాజకీయం చేయడం ఎందుకండి? నీకు దమ్ముంటే ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి, దాని గురించి మాట్లాడు. నీ దమ్మేందో అక్కడ తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఎలక్షన్లు నీకు బుద్ధి చెప్పిరు. ఇవాళ మన ఎమ్మెల్సీ ఎలక్షన్, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ నీకు రాజకీయమే నీకు అనుకుంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ రాజకీయం చేయి. అంతే తప్ప ఒక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి?
ఇవాళ ఇన్ని మాట్లాడుతుర్రే మరి వీళ్ళన్నీ కూడా ఆంధ్ర వ్యక్తుల కాంటాక్ట్లు ఇచ్చినప్పుడు ఇవాళ బ్రాండ్ అంబాసిడర్లు అంతా తెలంగాణ నాన్ తెలంగాణ వాళ్ళని ఇచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ పోయిందని తెలంగాణ ఆత్మగారు. ఇంకొక చిన్న విషయం, మొన్న తెలంగాణ ఎలక్షన్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కేటీఆర్ ఏమన్నాడండి, ఆంధ్ర వాళ్ళు కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ ఒకళ్ళు బీఆర్ఎస్ గెలిచింది, ఆంధ్ర వాళ్ళకి తెలివి ఉంది తెలంగాణకు లేదు అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచింది కండి. ఇవాళ మరి అప్పుడు ఎక్కడ పోయిందని తెలంగాణ ఆత్మగౌరవం? మేము ఎప్పుడైనా రాజకీయ చేయాలనుకుంటే మేము చేస్తాం కదా. ఇవాళ తెలంగాణ ఒక పండుగ చేసుకుంటుంది. ఇవాళ మరి నువ్వే అసెంబ్లీలో ఆ రోజు తెలంగాణ సిద్ధించిన తర్వాత సోనియా గాంధీకి ధన్యవాద తీర్మానాన్ని పెట్టింది ఎవరండి? ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కూడా నువ్వు కనీసం కేసీఆర్కు ఉన్నటువంటి బీఆర్ఎస్ సోకాల్ టీఆర్ఎస్కు 2 ఎంపీలు ఉంటే నువ్వు అసలు ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంట్లో లేవు. నువ్వెక్కడే ఉద్యమం అండి? ఇవాళ అగ్గిపెట్టి హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు, డ్రామారావు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. నేను ఆ పర్సనల్ విషయాలకు పోదలుచుకోలే. అయినా కూడా నేను ఏమన్నా ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు సోకాల్ టీఆర్ఎస్ నాయకులు ఇంకెవరైనా కూడా ఇవాళ ఒక పండుగ వాతావరణం జరుగుతుంది తెలంగాణలో. మీరు దానికి ఏమైనా ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీలుగా సలహాలు సూచనలు ఇవ్వండి. ఏ విధంగా ముందుకెళ్దాం దీన్ని? ఇవాళ అమరవీరులు ఆత్మగౌరవాన్ని ఎట్లా మనం కాబడుతున్నాం? ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల్ని ఇవాళ వాళ్ళని ఎట్లా గౌరవించుకుందాం? మీరు ఆ విధంగా సలహాలు సూచనలు ఇవ్వండి. నువ్వు 10 ఏళ్ళుగా తెలంగాణ గీతాన్ని ప్రకటించి ఎందుకు మరి అంటే ఒక దళిత కవి ప్రకటించినందుకే ఇవాళ తెలంగాణ అందశ్రీకి తెలంగాణ ఒక దళిత కవి రచయితకి ఇవాళ గౌరవం దక్కుతుందనే ఆక్రోశతో ఇవాళ కల్వకుంట్ల కుటుంబం ఇవాళ దీన్ని ఆపోజ్ చేస్తుంది. ఇవాళ మరి నువ్వు నీ లెక్క గడిలో కూర్చొని మేము ఎక్కడ పాలన చేయలేదే. ఇవాళ ప్రజల నిర్ణయం మీరు చూడండి. సీఎం కూడా ఒక చిన్న విషయం, సీఎం కూడా తెలంగాణలో మేధావులు ఉద్యమకారులు అందరి అభిప్రాయం మేరకే ఇవాళ తెలంగాణ గీతంగా జయ జయ హే తెలంగాణ ప్రకటించడం జరిగింది. దాంట్లో మీకు తప్పే ఉండండి. ఇంకోటి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు జాతీయ చిహ్నాలు. ప్లీజ్ లింగం గారు నేను వస్తాను. నెక్స్ట్ రౌండ్ మనం జాతీయ అంటే రాష్ట్ర చిహ్నానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మర రామమూర్తి గారు ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ముందు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. రైట్ సార్, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక కొత్త రాష్ట్ర చిహ్నాన్ని విడుదల చేసేందుకు సమాయత్తం అవుతోంది. దాంతోపాటు ఒక అధికారికంగా ఇప్పటివరకు తెలంగాణకు ఒక రాష్ట్ర గీతం లేదు కాబట్టి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దాని చుట్టూరా తెలంగాణ ఉద్యమకారులు కానీ లేకపోతే విపక్షాలు కానీ కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి, అపోజ్ చేస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, ఈ చర్చలో నేను పాల్గొనే ముందు ఒక విషయం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో 1969లో డిగ్రీ విద్యార్థిగా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి నాది. ఆ తర్వాత జేఏసీ కోదండరామ్ గారు స్టీరింగ్ కమిటీ ఇప్పటి వరకు కూడా అన్ని ఉద్యమాలు తెలంగాణలో జరిగినటువంటి అన్ని ఉద్యమాలు పోలీసులు కేసులు ఇవన్నీ వ్యవహారాల్లో నాకు ఒక పాత్ర ఉంది. ఒక సందర్భం వచ్చింది తెలంగాణ సాధించేటువంటి దాంట్లో కొంత ఏదో ఒక ఉడతా భక్తిగా నా ప్రయత్నం కూడా ఉంది. కాబట్టి నేను మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మీ దృష్టికి రావాలని, మన ప్రేక్షకులకు చూసే వాళ్ళకు కూడా ఉండాలని చెప్తున్నాను. నేను మామూలుగా బీజేపీ రాజకీయ పార్టీగానే కాకుండా నేను ఉద్యమకారుని. ఇప్పుడు మీరు పెట్టినటువంటి చర్చలు ఏంటంటే జయ జయ తెలంగాణ అనేటువంటిది ఒక ఉర్రూ తొలగించినటువంటి పాటనండి, దాంట్లో ఏ సందేహం లేదు. అందశ్రీ గారు రాసినటువంటి పాట, ఆ పాట ఎన్నిసార్లు విన్నా కూడా ఒళ్ళు గగరుపొడిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. నేను ఇప్పటికీ వింటుంటాను. నేను మొన్ననే ఈ మధ్యనే 2 months కింద నా ఫేస్బుక్ లో కూడా దాన్ని పెట్టాను. అంత చలనము, అంత ఉద్వేగము, అంత వెంట్రుకలు, ఆ భాష, దాంట్లో ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి సంస్కారము, ప్రాంతాలు, దేవుళ్ళు, చారిత్రక ఘట్టాలు, వీటన్నిటిని కూడా అందశ్రీ గారు చాలా చక్కగా వివరించి చెప్పినటువంటి ఒక గొప్ప సంగీత ప్రపంచం అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను వ్యక్తిగతంగా. దాంట్లో నాకేం సందేహం లేదు. దాన్ని చాలా నరేష్ గారు చాలా మంది పాడినారు, చాలా బ్రహ్మాండంగా పాడినారు. పాడినటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా చాలా చక్కగా పాడినారు. ఇవల్ల తెలంగాణలో ఉండేటువంటి కవులు గాయకులు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే దాన్ని సవరించాలా లేదా అనేటువంటిది ఇప్పటికే అది బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. అలా ఆ గొంతు చాలా గొంతులు మీరు వినుంటారు నరేష్ గారు, అసలు అంత బ్రహ్మాండంగా ఉన్నది. దానికి సవరణ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మళ్ళీ కీరగానే వాళ్ళని పట్టుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటిది కూడా చర్చలు ఇవాళ మనకు కావాల్సినటువంటి ఒక అంశం కింద నేను భావిస్తున్నాను. కీరవాణి గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ సెంటిమెంటు ఆ పాట రాష్ట్ర సంగీత గీతం అయినప్పుడు తెలంగాణ సంగీతము, తెలంగాణ గాయకుడు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సెంటిమెంట్ దానికి జోడించి ఉన్నది కాబట్టి అది ఉంటే తరతరాలుగా ఉండేటువంటిది. ఇవాళ కేసీఆర్ గారు చేయలే, ఆయన చేయకపోవడం అనేది అన్యాయం. ఆ పాటకు గౌరవం ఇయ్యలే ఆయన.
నిజానికి అది అన్యాయం, దాంట్లో ఏం సందేహం లేదు, మేము దాన్ని ఎక్కడ కూడా సమర్థించడం లేదు. ఆ పాట ఇప్పటికే ఒక రాష్ట్ర గీత కింద ఉంటే బాగుండేది. కాకపోతే దానికి పెద్ద సవరణలు చేయాల్సిన అవసరం లేదు. దానికి ఇంకేదో చేసి ఆ పదజాలాన్ని చేస్తున్నారా మనకు తెలియడం లేదు. ఏం చేస్తున్నారనేటువంటిది మన పత్రికల్లో మీడియాలో చదువుతున్నటువంటిది. ఉన్నది ఉన్నట్టుగా తెలంగాణ కవులతోని తెలంగాణ సంస్కృతి కోణంగా సంస్కృత విప్లవ ప్రతీకగా ఆ పాట ఉండాలి, అదే పద్ధతి లోపల ఉంటే బాగుంటుంది అని చెప్పాము. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అదంతా నేను అందశ్రీ గారికి చెప్పాను అంటున్నారు. ఆయన చర్చల్లో పాల్గొంటున్నాడు, ఆ మీటింగులు పెడుతున్నాడు, సమీక్ష చేస్తున్నాడు. మళ్ళీ చెప్పేటప్పటికి ఏం చెప్తున్నాడు అంటే, నేను చూసినాను ఈ 3-4 రోజుల నుంచి ఆయన సమీక్షలు 2-3 సమీక్షలు ఇవాళ కూడా పెట్టినాడు. ఇవాళ సమీక్షలు ఎవరిని పిలిచినాడు? కోదండరామ్ గారిని పిలిచినాడు, ఉద్యమకారులు అంటే అద్దెకి దయాకర్ గారిని పిలిచినాడు, ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి జేఏసీ రఘును పిలిచినాడు. ఒక భావజాలం ఉండేటువంటి వాళ్ళని మాత్రమే పిలిచినారు. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది కాంగ్రెస్ భావజాలానికి అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు కాదండి. అలాంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, మన అన్ని పార్టీలో ఉన్నాయి, సిపిఎం, ఎంఎల్, న్యూ డెమోక్రసీలో ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, అందరు కలిసి. రెండవది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. తల్లి సోనియమ్మ అత్త ఇందిరాగాంధీ, నేనున్నాను ఆ పీరియడ్లో కాబట్టి 1969 విద్యార్థిగా నాయకులు నేను ఉన్నాను కాబట్టి, అనేక మంది తుపాకీ కాల్పులకు 364 మంది చనిపోయినరు. అప్పుడు చనిపోయినరు. ఉద్యమం ఒక సంవత్సరం మాకు, మీకు తెలుసో తెలియదు నరేష్ గారు, ఒక సంవత్సరం విద్యాకాలం మాకు యూనివర్సిటీలో పోయినటువంటి సందర్భాన్ని మేము చూడడం జరిగినటువంటిది. ఆ తర్వాత 1500 మంది అమరులైనటువంటి. ఇచ్చింది అనేది అంటే, ఇచ్చేటట్టు ప్రజా ఉద్యమం చేసింది, ప్రజలు ముందుకు వచ్చినారు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్యోగ సంఘాలు, కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, విద్యార్థులు, కుల సంఘాలు అన్ని ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ తప్పించుకోలేనటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో ఒక ఉద్యమ స్ఫూర్తి కనపడ్డ తర్వాత భయపడి మీరు ఇచ్చినారు తప్ప మేమేదో ఇచ్చినాము మీరు ఆనాడే ఇస్తే ఇంతమంది చచ్చిపోయేవాళ్ళు కాదు కదా. మీరు చేసింది ఏంది? కాంగ్రెస్ సంబంధించింది మిమ్మల్ని బంధించినారు. తెలంగాణ ప్రజా ఉద్యమం మిమ్మల్ని బంధించింది. ఆ బంధం నుంచి మీరు బయటపడాలంటే తెలంగాణ ఇవ్వనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది, ఇచ్చినారు అనేటువంటి చర్చ. రెండవది, సోనియా గాంధీ గారిని పిలిచినారంటే ఇది పార్టీ వ్యవహారం కాదు. మరి చాలా సందర్భాల్లో అంటుంటారు కదా, రాష్ట్రపతి గారిని ఎందుకు లేదు, రాష్ట్రపతి గారు అయోధ్యకి ఎందుకు లేదు, బీజేపీ వాళ్ళు రాష్ట్రపతి గారిని పిలవాల్సింది. మీరు మోదీ గారంటే ఇష్టం లేకపోవచ్చు, రాష్ట్రపతి గారిని ఒక దళిత మహిళ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వాళ్ళతో చేసినటువంటి ఉద్యమానికి ఆ దళితులు అనేక మంది వెనుకబడిన వర్గాలు ఈ ఉద్యమంలో చాలా మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది కాబట్టి ఆ కోణంలో ఉండాల్సింది. ఇది పార్టీ వ్యవహారం కాదు. నేనేమంటున్నా అంటే, ఉద్యమకారులను గౌరవం చేస్తా ఉంటాను, ఇంతవరకు ఏమీ లేదు. నాలాంటి వాడికి స్టీరింగ్ కమిటీ మెంబర్ని, నాలాంటి వాడికి ఇంతవరకు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, పేర్లు చెప్పడానికి. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమ ఆవిర్భావ సభ ఏదైతే జరుగుతుందో, రాజకీయ పార్టీలకు సిపిఎం, న్యూ డెమోక్రసీ వాళ్ళు చేసిన గొప్ప త్యాగాలు ఉన్నాయండి. వాళ్ళు చేసినటువంటి త్యాగాలను వేరే పార్టీ ఎవరు చేయలేనటువంటిది. వాళ్ళు చాలా ప్రాణాలకు వడ్డీ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదేం కాంగ్రెస్ సొత్తు కాదు, సోనియా గాంధీ ఇచ్చింది అనేది కాదు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ఇవ్వలేని పరిస్థితి క్రియేట్ చేయడం జరిగింది. ప్రజలకు పోతుందండి, అమరులకు పోతుందండి, ఇది ప్రజా కళాకారులకు పోతుందండి ఈ ఉద్యమం అనేటువంటిది. కాబట్టి ఎవరో ఒకరు సొంతంగా చేసుకునేటువంటిది కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం కాదు. కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గపు పనుల వల్లనే తెలంగాణలో చాలా రకాలుగా నష్టం జరిగింది అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలా. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ మీకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని అందరితో చర్చించి చేస్తే బాగుంటుంది. మళ్ళీ దీన్ని ఉద్యమకారులు అంటే కాంగ్రెస్ అనుబంధంగా ఉండే వాళ్ళే ఉద్యమకారులు అనేటువంటి కోణంలో మీరు తీసుకపోతే మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదు. రాజకీయాలకు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిరండి, అదే ఆమె ఏ పార్టీ అనేటువంటిది ఎవరు చెప్పాలండి? ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడినటువంటి పద్ధతి పార్లమెంట్ లో సపోర్ట్ చేసినటువంటిది బీజేపీ ఆనాడు సపోర్ట్ చేయకపోతే బిల్లు పాస్ అయ్యేది కాదు. కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మొదలు జయపాల్ రెడ్డి గారు ఉన్నారనుకున్నా, జయపాల్ రెడ్డి గారు మేము ఆ రోజు మేము కోదండరామ్ గారు ఢిల్లీలో కలిసినప్పుడు ముందు బీజేపీ ఒప్పుకుంటే మేము బిల్లు ప్రవేశపెడతాం అనేటువంటిది. దట్ వాస్ అ కండిషన్. ఎవరు చేసినారు అనేటువంటిది కాదు కదా. ఒకవేళ బీజేపీకి 180-165 మంది ఎంపీలు ఉన్నారు, ఆ బిల్లు పాస్ అయ్యేది కాదు. మరి బీజేపీ త్యాగం చేయలేదా? కాబట్టి మీకు ఒక అనివార్యత ఏర్పడ్డది. మీరు చేసినటువంటి ఏదైతే అమరుల యొక్క ప్రాణ త్యాగాలను మీరు కడుక్కోవాలనుకున్నప్పుడు, స్నానం చేయాలనుకున్నప్పుడు మీరు ఇవ్వక తప్పలేదు, ఇచ్చినారు. కాబట్టి ఇవాళ చర్చ ఏంటంటే, ఏదైనా రాజసింహ ముద్రలు మార్చేటప్పుడు, గీతాన్ని మార్చేటప్పుడు చర్చ జరగాల. ఎవరో ఒకరు కొంతమంది మాత్రమే కూర్చొని మాట్లాడితే కాదు. నేను అనేది ఏంటంటే, మీరు ఎవరేమనుకోకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ ఆకాంక్షలకు సంబంధించినటువంటి చరిత్ర కొంత తక్కువ ఉన్నమాట వాస్తవం. సరే, దాని గురించి నేనేమి వ్యతిరేకించడం లేదు. కానీ అటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకుపోవాలా. మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి ముద్ర ఒకటి, ఆంధ్రకి ఇంకా లింక్ ఉంది అనేటువంటిది, అక్కడ వచ్చి ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు ఉండే ఆ దాంట్లో నుంచి ఆయన బయటికి రావాలని కోరుకుందాము. ఇది
ఉన్నది ఉన్నట్టుగానే పాట ఉంటే బాగుంటది. రాజకీయం ఇక సింహానికి సంబంధించినటువంటిది కొంత చర్చ, సుదీర్ఘమైన చర్చ జరిగి చేస్తే బాగుంటుంది తప్ప అప్పటికప్పుడు 3-4 రోజుల లోపల చర్చ చేసి కొంతమంది ఇష్టమైన వాళ్ళని మీటింగ్లోకి పిలిచి అది అనేటువంటిది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందంటే ఏ పాట అయినా ఏదైనా కూడా తెలంగాణ సెంటిమెంట్కు అనుకూలంగా ఉండాలా, మనం చేయలేమా, మనం పాడలేమా, చెప్పలేమా అనేటువంటిది ఉన్నది. ఆ కొనంలో అది ఎట్లైనా ఉండని కాక మనం బువ్వ అంటామండి తెలంగాణలో, మంచి మాట అది, అంతేగాని దానికి వేరే అన్నట్టు బాగలేదు అనడానికి వీలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అనవసరంగా సెంటిమెంటల్, ఆయన ఏం చేసినా కూడా సెంటిమెంటల్ గా ఆయన మీద మరి అందరినీ గౌరవిస్తామంటాడు. ఏం గౌరవిస్తారు, ఎప్పుడు గౌరవిస్తారు అనేక అంశాలు చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో ఇంతవరకు ఒక్కటి కూడా గతి లేదు. కాబట్టి మేమంటున్నది ఏంటంటే, మాలాంటి తెలంగాణ ఉద్యమకారులు బాధపడే పరిస్థితి ఉండకూడదని చెప్పి మనం కోరుకున్నాం. రైట్ సార్. మనతో పాటు బొమ్మరి రామూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే రామూర్తి గారు. నమస్తే రైట్ రామూర్తి గారు, ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన అభ్యంతరాలు ఏంటి? రాష్ట్ర గీతానికి సంబంధించి కానీ, రాష్ట్ర చైనానికి సంబంధించి కానీ ఏంటి? ఇప్పుడు నేను స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు అందరికీ నమస్కారం. పెద్దలకు నేను విన్నాను, కాంగ్రెస్ మిత్రులు పెద్దలు, బీజేపీ పెద్దలు మాట్లాడిన మాటలు నేను విన్నాను. కొన్ని వాస్తవాలు కొన్ని చెప్పాల్సిన అవసరం నాపై ఉన్నది. నేను బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ కార్యకర్తగా ఈ పాటను రాసినప్పుడు, ఈ పాటను పాడించాలనే చర్చ వచ్చినప్పుడు, ఆ సమయంలో ఈ సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు నేను బొమ్మరి రామూర్తి అనే నేను, మీరు కొన్ని వాస్తవాలు తెలియాలి. అప్పుడు ఈ పాట ఎవరైతే బాగుంటుందని కేసీఆర్ గారు భావించి చెన్నైలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారికి, మా నాయకుడు రసమై బాలకృష్ణ గారితో ఈ పాటని మొత్తం చేసి మ్యూజిక్ అయిపోయిన తర్వాత తీసుకొని పోయడం జరిగింది. ట్రాక్ అయిపోయినాక ఆయన అక్కడ ఒక పాట విన్న తర్వాత ఆయన అనే మాట, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలు పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. ఈ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే మాటను తీసేస్తే నేను పాడతా అన్నాడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మేమందరం దానికి సజీవ సాక్షులం. బాలకృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఈ పాటను పట్టుకొని చెన్నై పోయిండు. అది తీసేయాలంటే కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక్కడ ఉన్న రామారావు గారు తెలంగాణ వాది, గొప్ప సింగర్, ఆయనతోటి పాడించారు. ఆ ఎపిసోడ్ ఆయన పాడిన పాట ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఆస్వాదించారు. ఆ మ్యూజిక్ ని గుండెల్లో పెట్టి పూజించారు. ఇప్పటికి కూడా మారుమోగిపోతుంది. నేను అంటున్నది ఏంటంటే, గోదావరి కృష్ణమ్మలు అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముందు వేరు, తెలంగాణ ఉద్యమంలో పాట వేరు, తెలంగాణ రాష్ట్రం తర్వాత పాట వేరు, మారుస్తారు అనుకున్నాం. ఆయన మా అందశ్రీ గారు మార్వలేదు. మరి అక్కడ ఉన్న సమస్యలు ఏందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కనుక భవిష్యత్తులో 100 తరాలు గుర్తుంచుకునే విధంగా జాతీయ గీతం ఎలా ఉందో తెలంగాణ గీతం కూడా 100 సంవత్సరాలు వర్ధిల్లబడాలి. అంటే ఈ మొత్తం భవిష్యత్తుని, వర్తమానాన్ని, జరిగిపోయిన దాన్ని మొత్తం గమనించి రాయాల్సిన అవసరం ఉన్నది. అది రాసే దాంట్లో కొంత జాప్యం అయితే జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మిత్రుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, కాంగ్రెస్ మిత్రుడు. ఆయన ఈ నోటికి ఏది దొరికితే అది మాట్లాడుతున్నాడు. ఆయన నోటికే మొక్కాల. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో, ఏ అహంకారంతో మాట్లాడుతున్నాడో, కొవ్వెక్కి మాట్లాడుతున్నాడో, బలిపెక్కి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. కానీ నిజంగా తెలంగాణ చేసుకోలేకపోతే నేనేం చేయలేదు. అడ్డగోలుగా మాట్లాడొద్దు. ఏం మాట్లాడతావు? ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చాను. అదే భాష నేను మాట్లాడితే ఎట్లుంటది? ఇప్పుడు ఐ కెన్ ఆల్సో యూజ్ దట్ లాంగ్వేజ్. దిస్ ఇస్ నాట్ ఆగోయిందే. రామూర్తి గారు ఒక నిమిషం, వ్యక్తిగతంగా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అర్థవంతమైన చర్చ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పాటకు సంబంధించి వదిలేండి. ఇప్పుడు మీరు ఒక నిమిషం రామూర్తి గారు, ఇంకా మీరు దాని వివాదాన్ని సాగదీయొద్దు. మీరు
ఇప్పుడు నువ్వు పెద్ద అని నేను రెస్పెక్ట్ చేసిన, ఇప్పుడు నేను కూడా ఏం పోయా అంటే ఏం లేదు, మాట్లాడుతున్నావు? లేదు, వద్దు, This is not a way. లింగం యాదవ్ గారు, This is not a way. నువ్వు మాట్లాడినప్పుడు నీ అవసరం ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రం సాధించిన రైట్, ఓకే. కేసీఆర్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎవరు సాధించిండా? ఓకే, ఇప్పుడు తెలంగాణ ఏ కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడు వచ్చిండు? ఎవరు? అంతకంటే ముందే తెలంగాణ ఉద్యమకారులు రైట్, ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు తెలంగాణ ఎంతమంది? ఉద్యమ జయశంకర్, కొండ లక్ష్మణ్ బాపూజీ ఎక్కడ పోయినండి? ఇదంతా పెద్ద చరిత్ర, మనం ఆ నేను చరిత్ర జయశంకర్, కొండ లక్ష్మణ్ బాపూజీ ఓకే, ఇప్పుడు మీరు లింగం యాదవ్ గారు, తెలంగాణ కోసం ఎంతో మంది అమరులైరు. రామూర్తి గారు, లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ కేసీఆర్ సార్. గారు ఇప్పుడు అనేటువంటి లింగం యాదవ్ గారు, రామూర్తి గారు, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వచ్చేదా? రైట్, ఓకే, ఇప్పుడు ఆ ఏం చర్చ సార్, మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడు? నీకు సబ్జెక్ట్ ఉంటే చెప్పు. నీకు సబ్జెక్ట్ లేదు. సార్, ఇప్పుడు నువ్వు కేసీఆర్ ను వదులుకుంటే మాకు తప్పు లేదు. కేసీఆర్ ను నెత్తిన పెట్టుకుంటే మాకు తప్పు లేదు. కానీ ఇతరుల గురించి మాట్లాడినప్పుడు గౌరవించి మాట్లాడితే ఆ గౌరవం మేము కూడా ఇస్తాం. ఎందుకంటే నువ్వు ఏజ్ లో పెద్దోని కానీ రెస్పెక్ట్ ఇస్తున్నా. ఓకే, ఓకే, This is not a way. రైట్, వద్దు ఇక వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడదు. భయ్యా అంటే ఏంది? లింగం యాదవ్, భయ్యా అంటే లింగం యాదవ్. డాక్టరేట్. నాట్ యు హావ్ టు టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. Right, okay. దిస్ ఇస్ నాట్ ఎ వే. రైట్, ఓకే, లింగం యాదవ్, ఎందుకంటే please. నేను టోలరేట్ చేయలేను. ఒక్క నిమిషం. మేమంతా కూడా clear గా చెప్తున్నా. దత్త భోజన బిడ్డలు మీరు చదువుకొని వచ్చినాం. ఓకే, ప్లీజ్. మాలాంటి ఒక్క వాళ్ళు నువ్వు నిమిషం. లింగం యాదవ్ గారు, మాట్లాడతావా? ప్లీజ్, లింగం యాదవ్ నువ్వు గారు, మాట్లాడతావు. ఒక్క నిమిషం, నేను చెప్తాను. భయపడేటోడు ఎవడు లేడు. మరి మేము భయపడతావా? రామూర్తి ఏం గారు, మేము భయపడుతున్నావా? రామూర్తి గారు, This is not a way. 175 కేసులు 9 పండితులు రైట్, ఇప్పుడు ఈయన మీద ఎవరు కూడా కేసులు ఉద్యమకారులు ఉన్నాయి. అందరికీ తెలుసు. ఉస్మానియా ఏం చేశారు త్యాగాలు? ఉద్యమకారులే కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు ఇతరులను గౌరవిస్తానని గౌరవిస్తాను. Please. మాట్లాడేటప్పుడు భాష మార్చుకోవాలి. రైట్, ఓకే, ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు వినిపించండి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్ర చీనము తెలంగాణ గీతానికి రాష్ట్రం సంబంధించి వచ్చిన తర్వాత మన నిధులు, మన నీళ్లు, మన జలాలు మనకు ఓకే. వస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి అనుగుణంగా పాట మలుచుకోవాలి. ఓకే. అది మలుచుకోలేదు. ఆల్రెడీ మ్యూజిక్ అనేది ప్రజల గుండెల్లో ఆల్రెడీ నిలిచిపోయింది. ప్రజల గుండెల్లో జై తెలంగాణ అనే పాట నిలిచిపోయింది. ఆ మ్యూజిక్ ని మార్చాల్సిన అవసరం అయితే తెలంగాణ సమాజానికి లేదు. నీ ఏమైనా కంటెంట్ మారవాలనుకుంటే, ఇప్పటికి అనుగుణంగా భవిష్యత్తులో అనుగుణంగా ఏమైనా కంటెంట్ మారవాలంటే మారవచ్చు. కానీ దాన్ని మారకుండా అలాగే అందశ్రీ గారికి పేరు వస్తుందేమో అనే ఒక సంకుచిత స్వభావంతో ఒక ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి మీరు పాట మ్యూజిక్ కొట్టమని చెప్పడం చాలా దుర్మార్గం. ఇది తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టే, దళితులని అవమానపరిచినట్టే. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఉన్న పాట మ్యూజిక్ ని అట్లనే కంటిన్యూ చేస్తూ ఏమైనా పదాలు మార్పు తెలంగాణ సమాజానికి అనుగుణంగా తెలంగాణ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తరతరాలు తెలంగాణ సమాజం వర్ధిల్లేటట్టు ఉండే పాటని రూపొందిస్తే తప్పేం లేదు. అది దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ ఉన్న మ్యూజిక్ ని, అందరూ గుండెలలో నిలిచిపోయిన మ్యూజిక్ ని ఇంకా దాన్ని ఏదో చేంజ్ చేద్దాం అనేది మాత్రం చాలా తప్పు, దుర్మార్గం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే పాట మ్యూజిక్ చేసిన వాళ్ళు మీరు కాదు, పాట రాసిన వాళ్ళు మీరు కాదు. పాట ఉన్నప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలోనే లేరు సీఎం గారు. మీరంతా ఆంధ్ర తొత్తులుగా ఉన్నారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్తామంటే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. రైట్, రైట్, ఓకే, రైట్, ఓకే. మనతో పాటు లింగం యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. సరే, ఇంతకుముందు మనం రాష్ట్ర గీతము ప్రధానంగా ఏంటంటే గీతం వరకు ఓకే, కానీ మ్యూజిక్ సంబంధించి ఇతర ప్రాంతం వారి కంపోజ్ చేయడం వల్ల, సమకూర్చడం వల్ల తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది ఒక చరిత్ర. సరే, దాని గురించి పక్కన ఉందాం. రాష్ట్ర చిహ్నానికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర చిహ్నం ఉంది. రాష్ట్ర గీతం లేదు, కానీ రాష్ట్ర చిహ్నం ఉంది. 10 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అద్భుతంగా. కాకతీయ కళాతోరణం, దాని కింద చార్మినారు, తెలంగాణ ఒక ఐడెంటిటీ, ఇదంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని కొత్త చిహ్నం తీసుకురావాల్సిన అవసరం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇవాళ ముందు మీ దానికి ప్రశ్నకు సమాధానం ముందు అన్న బీఆర్ఎస్ నాయకులు కూడా నేను అదే చెప్తున్నా. నేను ఇవాళ మేము ఒక విషయం గురించి నేను మాట్లాడినా, నీ దగ్గర సబ్జెక్ట్ లేకుంటే నువ్వేం వర్షన్ నువ్వు చెప్పకుంటే వ్యక్తులని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా చేతులు పట్టుకొని కూర్చోలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష మంచిది కాదు. ఆయన పెద్ద ఆయనని గౌరవించిన మేమంతా కూడా ఒక చదువుకొని దళిత భోజన బిడ్డలు వచ్చినాం. ఏం మాట్లాడుతావు అయ్యా అని మాట్లాడితే దిస్ ఇస్ నాట్ దళిత భోజన బిడ్డలుగా మేము అందరం వచ్చినాం. విషయాలని మీరు తీశారు కాబట్టి నాకు ఒళ్ళు మంటే నీవేం చెప్తానా? నువ్వు చెప్పు, నీ వర్షన్ నువ్వు చెప్పు. ఎవరు కేసీఆర్ త్యాగం చేసిండా, కేటీఆర్ త్యాగం చేసిండా, కవిత త్యాగం చేసిందా? ఇవాళ మీరు మీద అది చెప్పు. నీ దగ్గర సబ్జెక్ట్ లేకుండా నువ్వేం చేయకుండా నేను ఇంతసేపు మాట్లాడు కదా. మరి 10 సంవత్సరాలకు అందశ్రీ మరి ఒక దళిత బిడ్డే కదా.
10 సంవత్సరాలు మరి మీరు ఎందుకు ప్రకటించలేదండి తెలంగాణ గేయంగా? నేను చాలా clear గా ఎందుకు చెప్పాను. ప్రకటించలేదు అంటున్నా? మాట అంటే ఒక గురించి తెలియదు. గీతాన్ని ప్రకటించడానికి సంస్కృతి గురించి మీకు 10 తెలియదు. సంవత్సరాల సమయం పద్యం సరిపోలేదా గురించి మీకు? మీకు తెలియదు. 10 సంవత్సరాలు మరి నేను ఎన్నో చెప్పాను చేసిన clear ఉంటారు గా. కదా, మాట ఒక రాష్ట్ర గీతంగా భవిష్యత్తు ప్రకటించకపోవడానికి తరాలకు సంబంధించి 10 సంవత్సరాలు మీరు చాలంటే ఓకే ప్లీజ్ ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం మేమేమనాలి? రామూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి సార్, నేను వస్తాను మళ్ళీ రావండి, మీరు ఇద్దరు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడితే రామూర్తి గారు క్రాస్ టాక్ చేస్తే వేరు. కాబట్టి అన్ని కలిగలిపిగా ఒక పాటని రూపొందించాల్సిన అవసరం ఉన్నది. రైట్ అది ఓకే clear గా ప్లీజ్ చెప్పా. రైట్ ఓకే దాన్ని అర్థం రైట్ చేసుకుంటే ఓకే ప్లీజ్ చీనానికి సంబంధించి మనం వద్దాం మళ్ళా గీతానికి సంబంధించి రాష్ట్ర చీనానికి సంబంధించి చార్మినార్ ఉంది, కళాతోరణం ఉంది, కాకతీయ కళాతోరణం. అవి కాకుండా ఇంకా తెలంగాణ ఐడెంటిటీ ఏందో మాకు అర్థం కావట్లేదు. లేదు చూడండి, ఇవాళ చరిత్ర అంటే గెలిచిన వాడిదే చరిత్ర కూడా కాదు, ఇవాళ త్యాగాలు చేసిన వాడి చరిత్ర కూడా చరిత్ర. ఇవాళ మేమేమంటున్నామండి, కాకతీయులు అంటే గౌరవిస్తాం, చార్మినార్ గౌరవిస్తాం. ఎట్ ద సేమ్ వే సమ్మక్క సారక్క, మరి కాకతీయులు సమ్మక్క సారక్క ఆదివాసి బిడ్డలు, మరి ఆ చరిత్ర శ్రమైక జీవన చరిత్ర ఉండొద్దా? తెలంగాణ అంటే మట్టి బిడ్డల చరిత్ర ఉండొద్దా? మీరు ఏమీ తెలియకుండా ఉట్టినే ఒక డైనాసిటీ, ఒక మోనార్కి లెక్క మాట్లాడతట్టండి. గడిలో కూర్చొని గతంలో జరిగింది పాలన, ఇవాళ సెక్రటేరియట్ నుంచి ప్రజలకు అందుబాటులో పాలన జరుగుతుంది. ఇవాళ మేము అదే చెప్తున్నాం, ప్రజలకు నిర్ణయాలకు అభిప్రాయాలకు అభిష్టం మేరకే ఇవాళ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇవాళ అంటే సమ్మక్క సారక్క చరిత్ర వద్దా? మరే చెప్పండి, మరి మీకు వద్దా? ఒక ఆదివాసీ బిడ్డల చరిత్ర మీకు వద్దా తెలంగాణలో? ఒక కొమరం భీం బిడ్డ చరిత్ర వద్దా? ఒక చాకల ఐలమ్మ చరిత్ర వద్దా? ఒక దొడ్డి కొమరయ్య చరిత్ర వద్దా? ఇవి వద్దా? మరి మీరు చెప్పండి, ఈ తెలంగాణ బిడ్డల చరిత్ర మీకు వద్దా? ఆగండి అన్న మీరు, రామూర్తి గారు అరే మీరు ఆగండి. చేస్తా, నేను కూడా చేస్తాను. నేను చిన్నోడిని, మీరే పెద్దోళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుకోండి. మీరు పెద్దోళ్ళు ఓపిక ఉండాలి. కోరం భీముడని పాట ఉన్నదన్న అందులో. అరే ఆగండి అన్న, మేము అదే చెప్తున్నాం. అడుగుదాం సార్. అరే అదే చెప్తున్నాం, మీకు ఇదే ఓపిక ఉండాలన్నా. అన్న కొద్ది ఓపిక పట్టండి, మీరే ఓపిక ఉండండి. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించారు, ఇవాళ ఎక్కడ పెట్టిరో మేము అక్కడ పెట్టిరు. నేనేమంటున్నాను, కరెక్ట్. ఇప్పుడు మీరు ఒక నిమిషం రామూర్తి గారు, మీరు చెప్పింది ఓకే, నేను అగ్రీ చేస్తా. తెలంగాణ అంటే చార్మినారు, కాకతీయ కళాతోరణంతో పాటుగా పోరాటాలు, త్యాగాలు, అమరవీరులు వాళ్ళందరి ఆనవాళ్ళు ఉండాలని మీరు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చార్మినారు, రామప్ప టెంపుల్, కళాతోరణాలు ఇవన్నీ మరి మీ పాటలో కూడా ఉన్నాయి, రాష్ట్ర గీతంలో ఉన్నాయి. అంటే రాష్ట్ర గీతానికి పనికొచ్చిన చార్మినారు, కాకతీయ కళాతోరణము చిహ్నానికి పనికిరావా? మేము అదే చెప్తున్నాం. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా చెప్పలే మేము గౌరవిస్తామనే చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇవాళ శ్రమైక జీవుల సౌందర్యాన్ని కూడా, వాళ్ళని కూడా, శ్రమని కూడా గుర్తించాలంటున్నాం మేము. దాంట్లో తప్పే ఉందండి. నేను అదే సూటిగా ప్రశ్నిస్తున్నా బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ దొడ్డి కొమరే మీకు వద్దా? చాకల ఐలమ్మ మీకు వద్దా? సమ్మక్క సారక్క మీకు వద్దా? కొమరం భీమ్ మీకు వద్దా? ఇవి ఉండొద్దా అంటున్నా. మేము గౌరవిస్తామనే చెప్తున్నాం. మీరు ఎంతసేపు గెలిచిన వాడిదే చరిత్ర కాదంట, గెలిచిన వాడిదే చరిత్ర కాదు, ఏదో వేటగాడు తన చరిత్ర తానే గెలిచిన చరిత్ర కాదు. ఇవాళ త్యాగాల చరిత్ర కూడా తెలంగాణ అంటేనే త్యాగాల పునాదుల మీద చరిత్ర. ఆ తెలంగాణలోని సంపన్న వర్గాలను కూడా గౌరవిస్తామని చెప్తున్నాం. మీరు ఆగండి అన్న, మీ దగ్గరికి వస్తాను కదా, టైం మనకు. మీరు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా. క్రాస్ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు మన అందరినీ గమనిస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కొంతసేపు పేషెన్స్ ఉండండి. మీరు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు లాంటి మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం, మీరే ఒకసారి క్రాస్ టాక్ చేస్తే మరి మేము కూడా క్రాస్ టాక్ చేస్తాం. ఇవాళ క్రాస్ టాక్ వద్దు, మీరు ఆగండి అన్న. ఇవాళ తెలంగాణ అంటేనే సబ్బండ వర్గాల శ్రమైక జీవన చరిత్ర. ఇవాళ ఏదంటారు చూడు, తాజ్ మహల్ కట్టిందే కూలీలు ఎంతమందో వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది. తెలియజేయవలసిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద ఉంది. అందుకే మేము తెలంగాణలోని సబ్బండ వర్గాల చరిత్రను కూడా తెలంగాణ ప్రజలకు ప్రతిబింబించే విధంగా తయారు చేస్తున్నాం. మీరు చెయ్యండి, మేము చేస్తుంటే మీరు ఒక సౌద్భావన ఆ వాతావరణంలో వెల్కమ్ చేయండి. మీకు ఇంకేమైనా సలహాలు సూచనలు ఇవ్వండి ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడుగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఇవాళ మీరు ఏదో మూకుమ్మడి ఒక దళిత కవికి రచయిత పేరు వస్తుందని ఇవాళ మీరు మరి 10 ఏళ్ళు పడుతుందన్న. 10 ఏళ్ళు ఒక రాష్ట్ర గీతాన్ని ప్రకటించడం కోసం 10 సంవత్సరాలు కూడా చేయలేదు. మీరు చేయండి, మేము చేస్తున్నాం. మీరు మీరు వెల్కమ్ చేయండి అన్న. ఇంకొకటి బీజేపీ నాయకుడు కూడా చెప్తా, ఇవాళ కాంగ్రెస్ సోనియా గాంధీ ఎందుకు మాట్లాడు, మరి మీరు 98లో కాకినాడ తీర్మానంలో 1 vote 2 states అన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదన్న? 2000లో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. మరి ఆ రోజు తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయాలన్నా? మీరు చెయ్యని పని మేము చేసాం. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఎవరన్నా కాదన్నా, నేనన్నా కాదు, ఇదే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత
ఫ్యామిలీ కుటుంబంతో సహా వెళ్ళి ఢిల్లీలో సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పి కాలు మొక్కొచ్చిన చరిత్ర. అసెంబ్లీలో నేను చెప్పడం కాదు, అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. మూకు ఏకపక్షంగా తీర్మానం చేసి సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. మీరు చెప్పారు కదా ఆ విధంగా తల్లిని సోనియా గాంధీ ఇన్వైట్ చేస్తే తప్పేందన్నా? ఇవాళ తెలంగాణ ఇచ్చిన దానికి కేసీఆర్ చెప్పిండు గతంలో ఆ విధంగా అనుగుణంగానే ఇవాళ తెలంగాణకు సోనియా గాంధీ వస్తున్నారు. మీరు ఎవరు సలహాలు సూచనలు ఈ ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా కన్సిడర్ చేస్తుంది. అంతే తప్ప ఇవాళ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి ఏదో మేము రాజకీయాలు చేస్తాం మా అవసరాల కోసం ఇవాళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను మర్చిపోయారు, కేసీఆర్ను మర్చిపోయిండు. ఎందుకంటే ఫామ్ హౌస్లు ఉన్న పడుకున్న కేసీఆర్ని ఇవాళ ప్రజల మధ్యలో తీసుకొచ్చినాం మేము. ఇవాళ దాన్ని తట్టుకోలేక ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ తప్ప 10 ఏళ్ళ మరి తెలంగాణకు ప్రజలు ఎప్పుడైనా గుర్తొచ్చిన కేసీఆర్ కేటీఆర్ రైట్. వెంకటరెడ్డి గారు ఉన్నారు మనతో పాటుగా. గంగాపురం వెంకటరెడ్డి గారు 1969లో తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు. నిజంగా ఈరోజు మన షోకు రావటం నిజంగా మనకు అదృష్టమే, ఎందుకంటే ఆ అనుభవాలు కూడా ప్రజలకు అందజేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్ర గీతము అంటే సరే ఓకే, రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా ఇంకా మరింతగా తెలంగాణ చరిత్ర కానీ వారసత్వపు ఆనవాళ్ళు కానీ త్యాగాలు కానీ ఇవన్నీ ఉండే ఉద్దేశంతో మేము కొత్త చిహ్నం ఏర్పాటు చేసి దానికి కూడా విపక్షాలు అభ్యంతరం పెట్టడం సరికాదు అనే ఒక వాదన ప్రభుత్వం తరఫు నుంచి వస్తూ ఉంది. ఏమంటారు మరి? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, ఇప్పుడు కాకతీయ కళాతోరణం అనండి, చార్మినార్ అనండి, చారిత్రక ఘట్టాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా జోడించి ఒక చిహ్నాన్ని తయారు చేయడంలో తప్పలేదు. ఇప్పుడు మిత్రులు కాంగ్రెస్ మిత్రుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ప్రజా ఉద్యమాలు చేసినారో, దళితులు చేసినారో, మరి ట్రైబల్కి సంబంధించినటువంటి వాళ్ళు కొమరం భీము లాంటి వాళ్ళంతా చేసినటువంటి వాళ్ళకు ఒక పాత్ర ఉంది కదా, సమ్మక్క సారక్క, వీటన్నిటి కూడా కలపడంలో తప్పే ఉంది అనేటువంటి దాని మీద ఏం తప్పలేదు. కాకపోతే ఏంటంటే మీరు ఆ కోణంలో మీరు అన్నట్టుగా అయితే ఎంత మేరకు ఎంతమందిని మనం దాంట్లో తీసుకురాగలుగుతాము అనేటువంటిది కూడా అనవాళ్ళు అనేటువంటిది కూడా ఒక చర్చ. మనకున్నాయి, చాలా ఉన్నాయి కోరికలు, అన్ని పెట్టలేము. రెండవది, అంతకంటే తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఉంది, రజాకారుల యొక్క అరాచకాలు ఉన్నాయి, రజాకారులు చేసినటువంటి అగత్యాలు ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా చోటు కావాలి కదా, అది ప్రజా ఉద్యమాలు కాదా? అనేక 4000 మంది చనిపోయినారు, మరి ఊచకోత పోసినటువంటి పరిస్థితి ఉంది. మరి వీటి సంగతి ఏంటి? మనం దాంట్లోకి వెళ్ళడం జరిగినప్పుడు మళ్ళీ బయటికి వచ్చేటట్టుగా, సాఫీగా బయటికి వచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి మీరు దీన్ని చర్చ పెట్టి మీరు కోణాలు ఏ కోణంలో జరిగింది ఏంది అనేటువంటి దాని కింద ఎవరు వ్యతిరేకించడం లేదు. తెలంగాణనే సమస్య ఎక్కడొచ్చిందంటే, మెయిన్ సమస్య నరేష్ గారు, చర్చ ఏం జరుగుతుందంటే ఈ చింహం అనేటువంటిది పక్కకు పెట్టండి, పెద్ద చర్చ. అది ఇంతవరకు అఫీషియల్ గా వచ్చిందా? మీరు చూసారా నరేష్ గారు? జూన్ 2 రోజే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అది చర్చ పెట్టలేదు మరి. కాబట్టి దాని మీద మనం అంతా ఊహాగానాల మీద, మీడియాలో వచ్చిన కథనాల మీద మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే పాటకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు నేను ఒక్కటే ఏంటంటే, తెలంగాణలో ఆ మాత్రం సంగీతము, ఆ మాత్రం గానము ఇచ్చేటువంటి వాళ్ళు లేరా అని అడుగుతున్నాను. లేకపోయింది. నా తెలంగాణ వాడు వాడితే చాలు నాకు, నా తెలంగాణ వాడు సంగీతం ఇస్తే చాలు నాకు, అది ఎట్లున్నా పర్వాలేదు. ఆల్రెడీ ఆ పాట మన అందరి గుండెలలో ఉంది కదా. నేను చెప్పిన ఆ పాట విన్నప్పుడు ఎంట్రుకలు ఇట్లా నిలబడతాయి అని చెప్పిన. పాట పాడిన కూడా ఇంకా మార్చుడు ఎందుకు, ఇంకా దానికి కిరావాణి తెచ్చిపెట్టుడు ఎందుకంటే ఆ తెలంగాణ మ్యూజిక్ కొట్టిన వారిని పక్కతో పట్టించడం, రాసిన అందశ్రీకి తక్కువ చేసి చూపెట్టడం, అదే కదా అందశ్రీ కోరిక మేరకే జరుగుతుందన్న, మీరు అది గుర్తుంచుకోండి. ఎవరో సరిపెట్లే, అందశ్రీ కోరిక మేరకే డైరెక్టర్ ని ఆయన సెలెక్ట్ చేసుకుండు. ఏ ప్రభుత్వం సెలెక్ట్ చేయలే మ్యూజిక్ డైరెక్టర్ అన్నగారు. రైట్, నిజంగా రచయిత అభిష్టం మేరకే ఏదైనా జరుగుతుంది, అభిష్టం మేరకు జరుగుతుంది. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. దానికి ఇప్పుడు ప్రభుత్వ పాత్ర ఏం లేదు, అందశ్రీ గారు ఏరి కోరి కీరవాణిని ఎంచుకున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకటి నరేష్ గారు, అది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అందశ్రీ యొక్క కోరిక మేరకే ఇది జరుగుతుంది అనేటువంటిది. బహుశా నేనైతే మరి ఆయన బయటకు వచ్చి నేను కీరవాణి గారిని ఎన్నుకున్నాను, కీరవాణి గారి ద్వారా దీనికి మొత్తం మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితుల పాట రూపొందించడం జరిగితే బాగుంటుంది అనేటువంటి చెప్పినట్టుగా అయితే నేను వినలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, దాని వాస్తవం ఎంత ఉందో లేదో మనకు తెలియదు. ఆయన చెప్పాలి, బయటకు వచ్చి చెప్తే బాగుండేది. మీరు వింటే చెప్పండి, నేను సవరించుకుంటా అట్లాంటిది. ఏది అందశ్రీ గారిని కీరవాణితో చేయిస్తాను, అదే బాగుంటది, తెలంగాణలో ఎవరు లేరు. నా బాధ ఏంటంటే, కీరవాణితో చేయిస్తే తెలంగాణలో ఆ మాత్రము సమర్థత కలిగిన సంగీత విద్వాంసులు లేరు అని ఒప్పుకోవడానికి నాకు ఇష్టం లేదండి. లేకున్నా పర్లేదు కానీ నేను. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, సరే కీరవాణి ఆంధ్ర
మూలాలున్న వ్యక్తి అయితే అయ్యుండొచ్చు, కానీ ఎప్పుడూ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు, సమైక్య లేదు, రాగం ఆలోచించలేదు. అయినప్పటికీ కూడా ప్రపంచంలో అంటే ఒక కళాకారుడు కూడా ఈ ప్రాంతానికి పరిమితం చేయటము ఈ తెలంగాణ నిజంగా అస్తిత్వానికి ఉద్యమము ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది ప్రత్యక్షంగా నేను చూసినాను కాబట్టి దానికి అంతకంటే సవరింపులకు నా వ్యక్తిగతంగా నేను ఇష్టపడనండి. ఆ ఉద్యమం ఆ కోణంలో ఆలోచించినప్పుడు అట్లాగే కొనసాగాలి. ఉన్నారా లేరా ఇతర ప్రాంతాలు అనేటువంటి వదిలేయండి, అదొక చారిత్రక ఘట్టము, మహో ఉద్యమం, ప్రజా ఉద్యమము, ఒక్క హింస లేకుండా జరిగినటువంటి గొప్ప ఉద్యమం ప్రపంచంలో తెలంగాణ ఉద్యమం. అవునన్నా కాదన్నా కూడా అన్ని రాజకీయ పార్టీలను సెంటర్లోకి తెచ్చినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇవాళ చాలా మిత్రులు చెప్తున్నాడు సోనియా గాంధీ ఇచ్చింది అనేది. సోనియా గాంధీని ఇచ్చేటట్టు మెడలు వంచిన ఉద్యమం అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళే చేయలేదు, వాళ్ళే చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అదంతా జరిగిన తర్వాతనే దానికి ఒక పరిపూర్ణత ఏర్పడ్డది. కాబట్టి ఎవరొక్కరు ప్రజా ఉద్యమం అండి, ప్రజలు చేసిన ఉద్యమం, ఎవరొక్కరిది క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదు. సోనియా గాంధీ గారు కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, టీఆర్ఎస్ కేసీఆర్ గాని వాళ్ళు చెప్పుకుంటారు. కేసీఆర్ వాళ్ళు మేము తెచ్చినాం సాగునోట్లో తలకాయ పెట్టాం రాగానే బయటకు వచ్చింది తెలంగాణ అంటే. కాదండి, చనిపోయినటువంటి పిల్లలు ఎక్కడండి మనకు? వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ త్యాగాలకు ఎవడు విలువ కడతాడండి? వాళ్ళండి చేసిన. మీరంతా అనుభవించినారు. ఎవరైతే తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ 10 ఏళ్ళు అనుభవించినారు. మీది సమాప్తం అయిపోయింది. చేసినటువంటి కృషికి, చేసినటువంటి త్యాగాలకు అంతకంటే ఎక్కువ అనుభవించినారు, సంపాదించుకున్నారు, బాగున్నారు. కానీ వాళ్ళ సంగతి ఏంటండి? కాబట్టి ఎవరో ఒకరు దీన్ని తెచ్చిండ్రు అనేటువంటి దాన్ని అది తగ్గిస్తే తల్లి సోనియమ్మ తెచ్చింది, కేసీఆర్ గారు తెచ్చిండ్రు. ఎందుకండి ఇవన్నీ కూడా? మరి మేము పోరాడినాము రోడ్ల మీద 10 ఏళ్ళు. మరి మా సంగతి ఎక్కడ వస్తుంది? లెక్కలో ఎక్కడ రాదు కదా. అందుచేత దీనికి తెలంగాణ సెంటిమెంట్ తప్పకుండా ఉంటుంది. దాన్ని సవరించుకునే అవకాశం ఏమైనా ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు దాన్ని సవరించుకునే అవకాశం ఉంటే సవరించండి. లేకపోతే ఇంతవరకు ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది తెలియదు. మరి పత్రికలు చదువుతున్నాం, కోదండరావు గారికి అప్పచెప్పినారు, ఉద్యమకారులందరినీ పిలవడానికి అంటున్నారు. అది ఏం జరుగుతుందో మాకు తెలియదు. రైట్, ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మర రామూర్తి గారు ఉన్నారు. బొమ్మర రామూర్తి గారు, నిజంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట తెలంగాణ ఆత్మ ఆర్ద్రత, ఒక ఆత్మగౌరవానికి ప్రతీకంగా ఉంది. కానీ మీరు 10 సంవత్సరాల్లో చేయలేకపోయారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్కు చేసే అవకాశం ఉంది, మార్పులు చేర్పులు చేస్తూ ఉంది కదా, ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత జాతీయ తెలంగాణ గీతంగా మార్చడానికి మేమేమి దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. మా అభ్యంతరం వల్ల నేను చెప్పేది చాలా క్లియర్ గా, నేను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఫౌండర్, కార్యకర్తగా ఆ రోజు నుండి పాట రాసిన కానుంచి పాట రికార్డ్ అయిన వరకు ఇప్పటి వరకు పార్టీలో ఉన్న వ్యక్తిగా, నేను అనుభవించిన ఒక కళాకారుడిగా నేను చెప్తున్న అంశాలు ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ కానీ బీజేపీ మిత్రులకు కానీ నేను వ్యతిరేకం కాదు. నేను మాట్లాడే మాటల్ని దయచేసి సౌహృదంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. పాట ప్రతి ఒక్క గుండెల్లో ఆ మ్యూజిక్ మారుమోగుతున్నది. ఒకటోది. రెండో పాయింట్ ఏంటంటే, ఆ పాటను మొదటిసారి ఒక ఆంధ్ర మూలాలున్న బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వారి దగ్గరికి పోయి పాడమంటే నేను పాడనన్నాడు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేకనో, లేకపోతే ఏ ఉద్దేశంతోటో ఆయన పాడనంటేనే ఇంకో వారితోటి పాడించామో. రెండోది, 60 సంవత్సరాల తర్వాత పోరాటం చేసి ఏర్పడ్డ తెలంగాణలో మళ్ళొక 60 సంవత్సరాల తర్వాత తెలంగాణ జాతీయ గీతంగా ఉన్న తెలంగాణ పాటను ఎవరు కంపోజ్ చేసి మళ్ళా ఇంకో ఆంధ్ర వాళ్ళ పేరు చెప్పుకోవాల్చుకున్న దుస్థితికి అవసరం లేదు అనేది నా అభిప్రాయం. రెండోది, చాలా బ్రహ్మాండంగా ఆ మ్యూజిక్ గుండెలలో ఉన్నది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకేమైనా పదాలు చేంజ్ కావాలనుకుంటే వాటిని చేంజ్ చేస్తూ మలుచుకుంటే అయిపోతుంది. దాంట్లో ఏం ప్రాబ్లం వచ్చిందో తెలుసా? ఒక దళితుడికి పేరు రావద్దని, ఒక దళితుడిని ఒక గొప్ప స్థాయిలో చూడొద్దని, ఒక దళితుడిని తెలంగాణ గీతం రాసి కంపోజ్ చేసి లేదా బయటకు వచ్చిందని తెలంగాణ ప్రజలు అనుకోవద్దు, భారతదేశ ప్రజలు అనుకోవద్దనే ఒక దుర్మార్గమైన కుట్రతోటి ఒక సమైక్య భావజాలం ఉన్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర ఇది చాలా క్లియర్. ఎందుకంటే ఒక కళాకారుడిగా నేనేమనుకుంటున్నా అంటే, ఆ గీతం చాలా బ్రహ్మాండంగా మ్యూజిక్ కంపోజ్ అయింది, ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది. దాన్ని అలానే కొనసాగిస్తూ ఏమైనా తత్వం కానీ లేదా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని పాటలో ఏమైనా మార్పులు చేర్చులు ఉంటే చేయవచ్చు. దాంట్లో ఎవరు అభ్యంతరం లేదు. మీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఆ చిహ్నాన్ని మారవాలి,
కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ తల్లిని మార్వాలి. మీరు ఎవరన్నా డిమాండ్ చేసిండ్రండి? ఎవరన్నా అప్లికేషన్లు ఇచ్చిండ్రండి? ఎవరన్నా ఇబ్బంది పెట్టిండ్రండి? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం బాగలేదని ఎవరన్నా అన్నారా? తెలంగాణ సింహనం బాగలేదని ఎవరన్నా అన్నారా? ఎందుకు అంత కుటీల ప్రయత్నం చేస్తున్నారు? అంత కుట్ర బుద్ధి ఎందుకు చేస్తున్నారు? ఇంకా ఆంధ్ర మూలాలను ఎందుకు చొప్పియాలని చూస్తున్నారు? ఎందుకు ఈ దుర్మార్గమైన చర్యలు? ఎవరి కోసం ఈ దుర్మార్గమైన చర్యలు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎందుకు ఇంకా సంపాలని చూస్తున్నారు? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్యలు. వీటిని మేము ఖచ్చితంగా ఖండిస్తూనే ఉంటాం. కాబట్టి ఎవరైనా అవి పాటను మార్చి తెలంగాణ భావజాలానికి అనుగుణంగా మాండలికం, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు తెలియని వాళ్ళను మ్యూజిక్ చేయమంటే వాళ్ళకు కూడా మళ్ళా ఏదో సినిమాల మ్యూజిక్ లేదా ఇంకేదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కాబట్టి తెలంగాణ తత్వం ఉన్న వాళ్ళు, తెలంగాణ మాండలికం తెలిసిన వాళ్ళు, తెలంగాణ యాస భాష తెలిసిన వాళ్ళు చేస్తే బాగుంటది. అది చేశారు కాబట్టే ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క ప్రయత్నాన్ని మానుకోవాలి. ఒకవేళ పాట బాగలేకుంటే ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. మేము కానీ పాటలో ఉన్న భావాన్ని, అప్పుడున్న భావం వేరు, తెలంగాణ రాష్ట్రానికి ముందు, తెలంగాణ రాష్ట్రం తర్వాత భావం వేరు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడినాం, మా నిధులు మాకు రావాలని కొట్టాను, మా నీళ్లు మాకు రావాలని పాడినాం. ఆ పాటలు కూడా అదే ఉంటాయి. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, మనం గల్లెత్తుకొని నిలబడుతున్నాం. ఈ 10 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా పెరిగినాం, ఇంకా పెరగాలని కోరుకోవాలి. భవిష్యత్తులో తెలంగాణ ఈ ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక దిక్సూచిగా ఉండాలి అని చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అందులో సింహంలో ఏముండేనండి? కాకతీయ తోరణం, చార్మినార్, ఇవి 2 ప్రపంచానికి తెలిసిన గొప్ప చిహ్నాలు. అవి తెలంగాణ చిహ్నంలో పెట్టారు. వాటిని తీసేస్తామంటే ఎట్లా? అది చాలా అభ్యంతరకరం కదా. ఇంకేముంటాయి? అన్ని కులానికి ఒకటి, మతానికి ఒకటి, జిల్లాకు ఒకటి, దాన్ని తీసుకొచ్చి పెట్టలేము కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను బంద్ చేసుకోవాలి. ఆ మ్యూజిక్ ని అలానే కంటిన్యూ చేయాలి. మీరు పాటలు ఏమైనా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచకుండా దాన్ని మార్పులు చేర్పులు చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. మొత్తం మ్యూజిక్ రామూర్తి గారు, మీరు ఒక కళాకారులు, అంటే సరే రాజకీయాలు అవన్నీ పక్కన పెడితే మీరు ఒక కళాకారులు, నిజంగా కళలకు ఎల్లలు ఉంటాయా, హద్దులు సరిహద్దులు ఉంటాయా? మీరు కూడా చిరంజీవి సినిమాలు కానీ, బాలసుబ్రహ్మణ్యం పాటలు కానీ ఎన్నో ఎంజాయ్ చేసి ఉంటారు కదా. అటువంటిది కీరవాణిని ఒక ప్రాంతం మూలాలు ఉన్నంత మాత్రాన ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తారు అన్న అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి? నేను ఒక్కటే చెప్తున్నాను, నేను సజీవ సాక్షిని. పాటను తీసుకొని పోయి సుబ్రహ్మణ్యం గారిని పాడమంటే మీ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే మాటను తీసేయమన్నాడు. అప్పుడు తెలంగాణ రాలేదు కాబట్టి అపోహలు ఉంటాయి, భయాలు ఉంటాయి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం అనే మాటను తీసేయమన్నాడు ఒక ఆంధ్ర వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వర్ధిల్లుతున్నది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఆ భావంలో, ఆ గీతంలో, ఆ దాంట్లో కంపోజ్ చేసే దాంట్లో ఒక ఆంధ్ర వ్యక్తిని పెడితే 60 ఏళ్ల తర్వాత అయ్యా తెలంగాణ గీతాన్ని ఎవరు కంపోజ్ చేసినట్టే మళ్ళీ ఒక ఆంధ్ర వ్యక్తి పేరు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఆ తరాలు వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. పోరాడింది వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్రం ఎవరికి వ్యతిరేకంగా పోరాడింది? ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా. ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వల్ల మా నిధులు పోయినాయి, మా నియామకాలు పోయినాయి, మా భాష పోయింది, మా యాస పోయింది, మా సంస్కృతి పోయింది, మా సాంప్రదాయాలు పోయినాయి అని కొట్లాడినాం కదా. మళ్ళా ఎందుకు? రైట్. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ బైకాని గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చిహ్నం విషయంలో కానీ, రాష్ట్ర గీతం విషయంలో కానీ నిజంగా ఇది సెంటిమెంటు మీరు టచ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని వర్గాలను సంతృప్తిపరచడం సాధ్యం కాదు. చిహ్నంలో ఇప్పుడు కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన సమ్మక్క సారక్క కానీ, లేకపోతే కొమరం భీం కానీ, లేకపోతే లక్ష్మీనరసింహస్వామి కానీ, వీటన్నిటిని ఫిట్ చేయటము సాధ్యం కాదు. ఎక్కడో కొన్ని మిస్సింగ్స్ ఉంటాయి. మీ ప్రభుత్వానికి వ్యతిరేకత కదా. నేనేమంటున్నా అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభిష్టం మేరకే నిర్ణయం జరుగుతుంది అంటున్నా. నేనే ఇప్పుడు వాళ్ళు గతంలో రాచరిక చిహ్నాలే కాదు, ఇవాళ తెలంగాణలో సామూహిక జీవనం. తెలంగాణ ప్రజల కూడా చర్చ పెట్టారా ఏమన్నా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడుతుంది, కోదండరాము వాళ్ళంతా ఎవరు ఉద్యమకారులు కదా. ఇవాళ నేను అదే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి అంటున్నాం. దాంట్లో తప్పే ఉందండి. ఎస్, మీరు వెయిట్ చేయండి.
మీరు అపోహలు సృష్టించుకొని మీరే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటా మీరు నిజానిజాలు తెలియదు. మేము ఏమంటున్నాం అంటే తెలంగాణని ఒక రాజరిక ఆనవాళ్లే కాదు, ఇవాళ గెలిచిన వారి చరిత్రే కాదు, త్యాగదనుల చరిత్ర కూడా ఉండాలంటున్నాం. దాంట్లో తప్పేంటి? ఎంతసేపు వేటగాడి చరిత్రే ఉండాలనా? ఎంతసేపు వేటగాడి చరిత్రే ఉండాలనా? దుప్పిల చరిత్ర ఉండొద్దా? మీరు ఆగండి అన్న. సోనియా గాంధీ మీరు అదే సార్, మీరు కేసీఆర్ ఫోటో పెట్టిరా? మరి మీరు కేసీఆర్ అయినా ఇవాళ జయశంకర్ మీరు ఎందుకు గుర్తు చేసుకోలే? కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు ఎప్పుడైనా మీరు స్మరించిరా? ఇవాళ మీరు 10 సంవత్సరాలుగా చెయ్యండి మేము చేస్తున్నాం. ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్ర గీతానంగా మరి నీ సూటి ప్రశ్న, ఒక రాష్ట్ర గీతంగా ప్రకటించడానికి 10 సంవత్సరాలు కాలం సరిపోదా? మీరు చేస్తే ఎవరొద్దన్నారు? మీరు ఎందుకు చేయలేదు? ప్రయత్నాలు వాళ్ళు చేశారు. 10 సంవత్సరాలా? రైట్, 10 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, ఒక రాష్ట్ర గీతాన్ని ప్రకటించడం కోసం 10 సంవత్సరాలు సమయం సరిపోదంటే మరి ఇక ప్రపంచంలో ఇక కేసీఆర్ పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మీరు చెయ్యండి మేము చేస్తున్నాం. ఒక దళిత కవి రచయిత, ఇంకొకటి మీరు ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ అందశ్రీ గారు కోరిక మేరకే ఇవాళ అక్కడ జరుగుతుంది తప్ప ఎంఎం కీరవాణి గారి సంగతి. మరి ఇంకో చిన్న తెలంగాణలో బతుకమ్మని ఏఆర్ రెహమాన్ తోటి సంగీతం ఇచ్చినప్పుడు కూర్చున్నప్పుడు మరి ఎక్కడ పోయిందని కవిత గారు చేసినప్పుడు కన్ఫ్యూజన్ వద్దు, అవన్నీ ప్రైవేట్ కార్యక్రమాలు. మరి ఇవాళ తెలంగాణ యాదగిరి గుట్టండి, యాదగిరి గుట్టని ఆర్కిటెక్చర్ యాదగిరి గుట్ట తెలంగాణ. నేను ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నాండి, మాకు యాదగిరి గుట్ట అంటే మేము చిన్నప్పటి నుంచి మా పేర్లని యాదగిరి యాదాద్రికి ఎందుకు మార్చిరండి? ఎవరి కోరిక మేరకు మార్చిరు? తెలంగాణ ప్రజల కోరిక మేరకు మార్చిరా? తెలంగాణ ప్రజల అభిప్రాయం తీసుకురా మీరు? ఇవాళ చిన్నజీర స్వామి ఆర్కిటెక్చర్ ఆనంది సాహెబ్ అభిప్రాయం మేరకు అక్కడ నిర్మాణం జరిగింది. ఇవాళ భద్రాచలం అండి, ఇవాళ అన్న ఖమ్మం జిల్లానే, దాన్ని భద్రాద్రికి ఎందుకు మార్చారండి? అరే ఎక్కడ అంటే తెలంగాణ ప్రజలకు భద్రాద్రి పెట్టుకుంటారు, యాదాద్రి ఉంటారా? ఇవాళ రండి, తెలంగాణ ప్రజల పేర్లు ఏముంటాయి? యాదగిరి, యాదగిరి రెడ్డి, ఇవి మా పేర్లు. మీరు యాదాద్రిగా మారిస్తే మరి ఇవాళ మీరు ఎట్లా? మీరు చేసింది తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకునే విధంగా ఉండాలి. అదే చెప్తున్నాం. మరి మీరు ఏ పేర్లైనా మీరు ఎట్లా మార్చిరు? మీరు అప్పుడు ఎక్కడ చేసిరు? ఇవాళ యాదగిరి గుట్ట మా సెంటిమెంటు. ఇవాళ దాన్ని మీరు యాదాద్రిగా ఆంధ్ర వ్యక్తులు సూచించిన పేర్లతో చివరకు అమరవీరుల స్తూపం కూడా కాంట్రాక్టర్ అండి. ఇవాళ కడప జిల్లా వ్యక్తి అయిన పుల్లయ్య అనే వ్యక్తి. మళ్ళీ మీరు ఇవాళ తెలంగాణ సెంటిమెంట్. నేను ఏం చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో కేసీఆర్ చేసిన అవినీతి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాన్ని తప్పించుకోవడం కోసం ఇవాళ దీని పేరు మీద చర్చ పెట్టి తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ చేయడం కోసం మళ్ళేదో చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు వీళ్ళు నంబరు. మీరు చెయ్యండి, మేము చేస్తున్నాం, మీరు ఆస్వాదించండి, సూచనలు ఇవ్వండి. ఉన్న వాటినే కూలగొడుతున్నారు. మీరు చేసేది ఏంది? ఉన్న వ్యవస్థల్ని కూలగొడుతున్నారు తప్ప మీరేం సృష్టిస్తా లేదు. ఇది ప్రభుత్వం అనేది, అది ఇన్స్టిట్యూషన్ అనేది పర్మనెంట్. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. ఇవాళ ఇన్స్టిట్యూషన్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మనం కాపాడు. ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు కన్నా మరి కేటీఆర్ మన ఏమన్నాడు? ఆంధ్రులకు తెలివి ఎక్కువ అన్నాడు. మరి అప్పుడు ఎక్కడ పోయిందండి? కేటీఆర్ మీరు ఎక్కడ పోయిన ఉద్యమకారుడే చెప్తుండ్రు కదా. కాంగ్రెస్ నాయకులు కొత్త డిబేట్ కొద్దు. నేను ఏమన్నా ఇప్పుడు కేటీఆర్ ఆంధ్రులకు తెలివి ఎక్కువ అన్నాడు. తెలంగాణ ఆత్మగౌరవం కించపరిచి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒకటి నరేష్ గారు, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, కళకు భాషకు హద్దులు సరిహద్దులు ఉంటాయా అనేటువంటి మాట. అది చక్కని మాట. అయితే తెలంగాణలో జరిగినటువంటి 60 ఏళ్ళ కళలు కానీ, సంస్కృతి కానీ, సంస్కారం మీద కానీ, ఆ భాష మీద కానీ, యాస మీద కానీ, కట్టు మీద కానీ, బొట్టు మీద కానీ, వంట మీద కానీ, తెలంగాణ సంస్కృతి మీద జరిగినటువంటి దాడి, అవమానాలు, అవహేళనలు ఏవైతే ఉన్నాయో అవే వాటన్నిటికీ తెలంగాణ ఇలా ఉద్యమం స్ఫూర్తి అనేటువంటిది ఉన్నది. అక్కడ నిజానికి ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా మనం ఈ సంగీతాలు ఇవన్నీ కూడా ఒప్పుకోవచ్చు. కానీ వీటిని అవమానపరిచినారు అనేటువంటి ఏకైక లక్ష్యం చేతనే తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి రావడం జరిగినటువంటిది. కాబట్టి దాంట్లో ఆ సెంటిమెంట్ తప్పకుండా ఉండాలి, అది కొనసాగాలని కోరుకుంటా. ఓకే, రైట్. రామూర్తి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అంటే నేనేమంటున్నా, ఉన్న పాట చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మీరు కేసీఆర్ గారు తీసుకొచ్చారు కాబట్టి, కేసీఆర్ గారు పెట్టలేదు కాబట్టి ఆ మ్యూజిక్ కేసీఆర్ గారు కంపోజ్ చేయించింది దగ్గరుండి. ఆ పాట కేసీఆర్ గారి ఇంట్లో, మీరు ఇంకోటి కూడా తెలియదు మీకు, కేసీఆర్ గారి ఇంట్లో కంపోజ్ అయింది ఆ పాట. అంత బ్రహ్మాండంగా కొన్ని లక్షల కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయిన పాట అది. కాబట్టి మీరు దాన్ని చెరిపి ఇంకేదో కొత్త సంగీతాన్ని చేరుస్తారంటే మాత్రం సరే, ప్రజలు తిరస్కరిస్తారు. అది రామూర్తి గారు మీరు చెప్పేది ఏంటంటే, ఆ పాట ఆ సంగీతంలో వింటేనే మాధుర్యం ఉంటుంది, తెలంగాణ ఉత్సాహం ఉంటుంది, దూకుడు ఉంటుంది,
ఆర్ద్రత అదంతా ఉంటుందంటారా? 100%, అదే, 100%. ఎందుకంటే అది అట్లా ఉంది. రైట్, ఓకే ఓకే రైట్ అక్క. ఆ సంగీతం ఆ మెలోడీ అందులో ఉన్న భావం అలా ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ వీళ్ళ బాధ ఏంది, కేసీఆర్ గారు మ్యూజిక్ వాళ్ళ ఇంట్లో మ్యూజిక్ చేశారు కాబట్టి దాన్ని తీసేయాలా? ఓకే, సంగతి కూడా తెలుసు కదా మరి, కేసీఆర్ వాళ్ళ ఇంట్లో మ్యూజిక్ చేయించారన్న సంగతి కూడా కాంగ్రెస్ నాయకులకు తెలుసో తెలియదు. అదే తెలుసు తెలియదు. రైట్, ఓకే రామూర్తి గారు వెళ్దాం, ముగిద్దాం. ఈ లక్షణాలు లేవు. దయచేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేటట్టు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చేటట్టు ప్రజలకు దగ్గర కాండి. ఇప్పటికే మీరు మోసాల కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, దగాకోరు పార్టీ అయిపోయింది. ఇప్పటికే మీరు 10 ఏళ్ళుగా మీరు చేసిన పాలన ఏ విధంగా ఓకే, ఇది ఈరోజు మన బిగ్ టాక్. ఏదేమైనప్పటికీ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కొత్త రాష్ట్ర చిహ్నము, దాంతోపాటు తెలంగాణ అధికారికంగా రాష్ట్ర గీతాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతాం. దీనికి సంబంధించి ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో మరి ఆవిర్భావ వేడుకలు ఎలా జరుగుతాయన్న ఒక ఆసక్తి, ఉత్కంఠ కూడా తెలంగాణ బిడ్డల్లో కనిపిస్తూ ఉంది. ఇది వాళ్ళ మన బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు, వారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు, వారితో పాటు 1969 తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.